అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం 6:30 ప్రారంభం కాగానే భారీగా 390 పాయింట్ల నష్టాన్ని చవిచూస్తుంది. ఇక ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ దెబ్బకు యూరోప్, ఆసియా మార్కెట్లే కాదు అటు అమెరికా మార్కెట్లు కూడా అతలాకుతలమవుతున్నాయి. అమెరికా విమోచన దినం పేరిట భారత కాలమానం ప్రకారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ట్రంప్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రపంచ దేశాలపై బాంబులు పేల్చారు. చెబుతూ వస్తున్నట్టే ఏ దేశం మీద ఎంత టారిఫ్ విధిస్తోంది లెక్కలతో సహా ప్రకటించేశారు. దీంతో అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా వాణిజ్య యుద్ధ ఫలితాలు క్షణాల్లో కనిపిస్తున్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడు తెరతీసిన వాణిజ్య యుద్ధంపై ప్రతీకారం తీర్చుకుంటామని కెనడా ప్రధాని ప్రతిజ్ఞ చేయడం పరిస్థితికి అర్థం పడుతుంది. ట్రంప్ దెబ్బకు ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి. జపాన్ లీడింగ్ స్టాక్ ఇండెక్స్ నిక్కీ 3.5% అంటే భారీగా దాదాపు 1135 పాయింట్లు పడిపోయింది. మరోవైపు యుఎస్ సొంత మార్కెట్ కూడా బాగా ప్రభావితమవుతోంది. యుఎస్ 30 ఇండెక్స్ ఏకంగా 2.16% అంటే 890 పాయింట్లు కోల్పోయి కదలాడుతోంది. నిన్న అమెరికా మిగతా మార్కెట్ ఇండెక్స్లైన యుఎస్ టెక్ 100 అలాగే డౌ జోన్స్, S&P సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇక ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ ప్రైస్ కూడా అమాంతం పెరిగిపోతోంది. భారతదేశంపై 26% సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి అంశం. మన గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం 6:30 ప్రారంభం కాగానే భారీగా 390 పాయింట్ల నష్టాన్ని చవిచూసి అనంతరం మెల్లిగా కోలుకుంటూ ఒక దశలో 140 పాయింట్ల నష్టం దగ్గర కదలాడుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ మార్నింగ్ శివ. ఓవరాల్ గా ట్రంప్ యొక్క టారిఫ్ల కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది. గ్లోబల్ వైజ్ గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. లిబరేషన్ డే రోజు అయితే నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ప్రతీకార సుంకాలపై యుఎస్ ప్రెసిడెంట్ చేసిన ప్రకటనలో ఇండియాపై 26% అయితే టారిఫ్ విధించారు. ఈ చర్యతో మనకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వజ్రాలు, రసాయనాలు, యంత్రాలతో పాటు మరికొన్ని వస్తువులపై అయితే టారిఫ్ల ప్రభావం ఎక్కువ ఉంటుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సుంకాల కారణంగా, టారిఫ్ల కారణంగా మనకు 26,000 కోట్ల పైగా నష్టం వాటిల్తుందని అంచనా వేస్తున్నారు. దీనితో దేశ జీడిపిపై ఒక 1% వరకు ఎఫెక్ట్ చూపిస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా ట్రంప్ బుధవారం రోజు రాత్రి చేసిన అనౌన్స్మెంట్ టారిఫ్ల పైన అయితే చాలా గ్లోబల్ ట్రేడ్ వార్ కి అయితే ఒక తెర తీసినట్టయితే అయిపోయింది. చాలా దేశాలు అయితే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇంచుమించు 50 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవి పరస్పర సుంకాలు అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ కావు, డిస్కౌంట్ టారిఫ్లని ఒక ప్రకటన చేశాడు. సుంకాలు విధిస్తున్నట్టు సమర్థిస్తూ ఉద్యోగాలు, స్థానిక తయారు రంగం తిరిగి అమెరికా పునర్నిర్మాణం కోసం పోరాడుతుందని చెప్పాడు. ఇది చాలా చరిత్రలో నిలిచిపోయే రోజని ఒక విషయం చెప్పాడు. మెయిన్ గా ఇండియా గురించి మాట్లాడుతూ తన ప్రసంగంలో భారత్ గురించి బాగా ప్రస్తావించారు. భారత్ పై డొనాల్డ్ ట్రంప్ 26% సుంకాలు విధించి మోడీ తనకు గొప్ప మిత్రుడని అభివర్ణించాడు. అండ్ అదే కాకుండా మెల్లగా చురుకులు అందించాడు. అమెరికాపై నాకు మిత్రుడే కానీ అమెరికాపై 52% సుంకం విధిస్తున్నాడని, ఈ చర్య ఏదైతే ఉందో కరెక్ట్ కాదని ఆల్రెడీ మోడీకి చెప్పానని చెప్పారు. వారి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల యుఎస్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. భారత్ పై 52% సుంకాలు వసూలు చేస్తుందని, కాబట్టే మేము వారికి అందులో సగం అంటే 26% మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పారు. ఇంకా ప్రపంచ దేశాల గురించి కొన్ని చురుకలు అందించారు. కొన్నిసార్లు స్నేహితుడు కంటే శత్రువే ప్రమాదకారి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాలో తయారయ్యే 80% కార్లు దక్షిణ కొరియాలోనే అమ్ముడిపోతాయని, అంటే అన్ని రకాలుగా అమెరికా అయితే రవిప్రసాద్, ఈ ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్స్ మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే మార్కెట్స్ కొంత నష్టంతో ప్రారంభమయ్యేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా, ఏ రకంగా ఉండబోతుంది ఇంపాక్ట్? అలాగే ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది?
శివ, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాలంటే స్టాక్ మార్కెట్ యొక్క వాలిటాలిటీ గత 5 నెలలుగా ఓన్లీ ట్రంప్ యొక్క టారిఫ్ల మీదనే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని నుంచే వాలిటాలిటీగా చూస్తుంది. అంటే ఆల్రెడీ ఈవెంట్ కు ముందు ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ అయితే ప్రిపేర్ అయ్యి ఉంది. సో ఈ రోజు కూడా మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 592 పాయింట్లు పాజిటివ్ లోనే ఉంది. నిఫ్టీ వచ్చేసి 82 పాయింట్లు మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 151 పాయింట్లు అయితే మైనస్ లో ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ మాత్రం మైనస్ 2 పాయింట్స్, అంటే ఇంచుమించు ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ వచ్చేసి ఔన్స్ 9,981 అండ్ సిల్వర్ వచ్చేసి ఔన్స్ వచ్చేసి 33,399గా ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్లు మాత్రం టారిఫ్ల పైన అయితే టారిఫ్లతో చాలా ఎఫెక్ట్ చూస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఏ దేశాలకు ఎంతెంత టారిఫ్లు విధిస్తున్నాయో ఒకసారి మనం చెక్ చేస్తే శివ, ఇండియాకు 26%, చైనాకి 34% అండ్ వియత్నాం కి 46% వేశాడు. అండ్ తైవాన్ 32%, జపాన్ 24%, సింగపూర్ 10% అండ్ పాకిస్తాన్ 29%, శ్రీలంక 44%, మయన్మార్ 44%. ఈ విధంగా ట్రంప్ టారిఫ్లపై అయితే బాగా ప్రభావం చెందుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ వార్కి అయితే ఒక తెరలేపినట్టయింది. అండ్ భారత్ పై చూసుకుంటే మనకు చైనా 38%, వియత్నాం 46%, కాంబోడియా 49% విధించారు ట్రంప్. అయితే భారత్ లో పరిస్థితుల దృష్ట్యా 26% సుంకాలు అనేటివి భారత్ శ్రమ ఆధారిత ఉత్పత్తులపై తీవ్రంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా భారం అని చెప్తున్నారు. దేశీయ డిమాండ్ అండ్ జీడిపి పై అయితే బాగా ప్రభావం చూపిస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, కొంత తగ్గించవచ్చు, అమెరికా మీద సుంకాలు తగ్గించవచ్చు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇన్ కేస్ అలాంటి ఇనిషియేటివ్ ఏదైనా తీసుకుంటే ట్రంప్ మళ్ళీ కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా ఇండియా విషయంలో? లేదు శివ, యాక్చువల్ గా ట్రంప్ ప్రకటనకు ముందే నీకు వైట్ హౌస్ కరోలినా, అంటే మీడియా ప్రతినిధి కరోలినా గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఎటువంటి టారిఫ్లలో ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు, టారిఫ్ల 100% మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఖచ్చితంగా దాని మీద స్టిక్ అయి ఉన్నారు. అంటే అమెరికాను ఇది ఒక అమెరికాన్ అనేది పునర్నిర్మాణంలో జరుగుతుంది కాబట్టి మేము దీనికి స్టిక్ అయి ఉన్నాము. ఎవరికి ఎలాంటి టారిఫ్లలో డిస్కౌంట్లు అయితే ఉండవు, ఖచ్చితంగా మేము ఇది ఇంప్లిమెంట్ చేసే తీరుతామని ముందు నుంచి కూడా వాళ్ళు మొత్తం హింట్ ఇచ్చారు. సో దాంతో ఈ రోజు నిన్న లిబరేషన్ డే రోజు అయితే ట్రంప్ అనౌన్స్మెంట్ కూడా ఆ విధంగానే ఉంది శివ. అయితే టారిఫ్ల వల్ల భారత్ పై ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని అయితే వాణిజ్య నిపుణులు చెప్తున్నారు. ఔషధాలు రిసిప్రోకల్ మినహాయించడంతో, అంటే మెయిన్ ఫార్మాసిటికల్ పైన రిసిప్రోకల్ టారిఫ్స్ ఉంటాయని బాగా ఒక న్యూస్ ఉండేది, కాకపోతే వాటిపైన అయితే ఎలాంటి సుంకాలు విధించలేదు కాబట్టి కొంచెం ఫార్మాసిటికల్ సంబంధించి అయితే కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు. ట్రంప్ నిర్ణయం తర్వాత కెనడా, మెక్సికో ఇలా ఇప్పటిదాకా ట్రంప్ రాజీ ధోరణి అసలు లేదు, రాజరిక వ్యవస్థ నడుస్తుందనేసి చాలా మంది అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా ట్రంప్ చెప్పాలంటే వారు మన కార్లు తీసుకుంటారు, మా వ్యవసాయ ఉత్పత్తులు అంగీకరించరు, వాళ్ళు ఏం తీసుకోరు, కానీ మేము అన్ని వారి నుంచి తీసుకోవాలని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫార్మాసిటికల్, కంప్యూటర్ చిప్స్ వంటి వాటిపై టారిఫ్లు విధించాలని సూచిస్తుంది. అండ్ అమెరికా మెయిన్ గా చూస్తుంటే వారి రైస్ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఎవరు వాళ్ళకు సపోర్టివ్ గా లేరు, మా నుంచి అన్ని సపోర్టివ్ అయితే తీసుకున్నారు, కానీ అందుకోసమే ఇలాంటి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటివి మేము విధించాల్సి వస్తుంది అనేసి ట్రంప్ లిబరేషన్ డే రోజు అయితే అనౌన్స్మెంట్ చేశాడు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్ మనం మార్కెట్ ప్రజెంట్ చూసుకుంటే అయితే సెన్సెక్స్ -805 పాయింట్లు శివ. సెన్సెక్స్ అయితే స్టాక్ మార్కెట్ లో అయితే గందరగోళం స్టార్ట్ అయిందని చెప్పాలి. సెన్సెక్స్ 805 పాయింట్లు సెన్సెక్స్ మైనస్ అయిపోయింది. 84 పాయింట్లు అయితే నిఫ్టీ మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు 100 పాయింట్లు అయితే మైనస్ లో ఉంది. మార్కెట్లు అయితే చాలా ఆల్రెడీ వాలిటాలిటీ ఉన్న మార్కెట్ 5 months నుంచి మధ్యలో ఒక 2 weeks పాజిటివ్ లోకి వెళ్ళింది, కానీ మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్లే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి అని ఒక ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు శివ.